ఇక్కడ పరిచర్యలు వాడబడి తిరిగి వెళ్ళాలి. సోమవారం రోజు మాకు ఇచ్చిన ఈ యొక్క ట్రావెల్ చార్జెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మేము లెక్క చెప్పాలి. ఒకరోజు చారణ తక్కువ ఇచ్చినాం సార్కి. మేము చారణ మా ట్రావెల్లో మేము తక్కువ చెప్పాం, అంటే చెప్పలేదు దాని లెక్క. మమ్మల్ని ఆపేసి అందరూ వాళ్ళు వచ్చి వాళ్ళ టికెట్స్ తో సహా ఇచ్చేయాలి. మాస్టర్ గారికి టికెట్స్ మరి ఇవ్వాలి, దాంతో పాటుగా ఎన్ని మరి పైసలు ఇచ్చినారో లెక్క కూడా చెప్పాలి. సో ఇవన్నీ చెప్తూ అందరూ వెళ్ళిపోయినారు. మమ్మల్ని మాత్రం నిలబెట్టేసి నాకు కృష్ణ అనేటువంటి ఇంకొక పాస్టర్ గారు. సో మేమిద్దరం ఆగిపోయినాము. ఎందుకు ఆగిపోయినా మాకు టెన్షన్, ఇక్కడ భయం అవుతా ఉంది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ గారు మీరు ఎక్కడి నుంచి వచ్చినారు, ఏంటి ఈ యొక్క విషయాలంటే మేము ఇక్కడ పలానా చోటికి వెళ్ళేసి వచ్చినాము అంటే మీకు ట్రావెల్ అంతా ఇచ్చినారు, ఎంత తీసుకున్నారు, మరి ఎంత తీసుకున్నాం అయ్యారు, మీకు ఎంత ఖర్చు అయింది అంటే మరి ఇన్ని రూపాయలు ఖర్చు అయింది, మరి మిగిలిన పైసలు ఎంత ఇవ్వాలి నాకు అంటే సార్ చారణ తక్కువ ఇచ్చిన చారణలోనే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. ఈ చారణలో నువ్వు నమ్మకంగా లేకపోతే రేపు సేవలో దేవుడు నీకు అప్పగించిపోయే సంఘానికి ఎట్లా లెక్క చెప్పగలుగుతాం, ఎట్లా నమ్మకంగా పని చేయగలుగుతాం అని ఆయన మాకు ఆ రోజు ఒక పనిష్మెంట్ ఇచ్చినాడు. ఏంటి పనిష్మెంట్ తెలుసా? లైబ్రరీలో పనిచేయాలి. లైబ్రరీలో బుక్స్ అన్ని వాటి షెల్ఫ్స్ లో మేము తీసుకెళ్ళి పెట్టాలి. దాంతో అయిపోలేదు. సాటర్డే మాకు గ్రాటిట్యూడ్ వర్క్ ఉంటుంది ఆ కాలేజ్ స్టూడెంట్స్కి. అంటే మేము ఆ క్యాంపస్ అంతా క్లీన్ చేయాలి, ఆ గార్డెన్ని నీట్ గా పెట్టాలి. ఇవన్నీ మేము చేయాల్సిన పనులు స్టూడెంట్స్ గా. సో మాకు ఎక్స్ట్రా వర్క్ ఇచ్చినాడు సార్. సో నమ్మకంగా ఉండటము అనేది నేను అక్కడ నేర్చుకున్నానండి. హల్లెలూయా. మరి దేవుడు అట్లాంటి దైవ సేవకుని ఆధ్వర్యంలో నేను దేవుని పరిచయం నేర్చుకోవడానికి నాకు కృపనిచ్చినాడు. ఈరోజు నేను గర్వంగా చెప్తాను, ఆ అయ్యగారిని బట్టి నేను కూడా ఆ నమ్మకత్వాన్ని నేర్చుకున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఆ అయ్యగారి కుమారుడు, చిన్న కుమారుడు, మరి తను సేవలో ఉంటా ఉన్నాడు. మరి డెక్టిస్ వేదుల మరి పాస్టర్ గారు వీరిద్దరు కూడా సేవలో పరిచర్యలో వాడబడతా ఉన్నారు. శంషాబాద్లో మరి చక్కటి మందిరం వారికి ఉంది. మరి మనలాగనే మంచి ఫెలోషిప్ వారికి ఉంటా ఉంది. సంఘము వారు పరిచర్య చేస్తూ ఉన్నారు, అనేక ప్రాంతాల్లో సేవ చేస్తూ ఉన్నారు. మరి జాయ్ ఇన్ సర్వింగ్ మినిస్ట్రీ, జాయ్ సర్వింగ్ మినిస్ట్రీ. ఓకే, ఇది మీరు యూట్యూబ్ లో కొడితే అయ్యగారి ప్రతిరోజు కూడా అనుదిన వాక్యాలు మీరు చూడొచ్చు. అమ్మగారివి అయ్యగారి ఇద్దరు ఇంగ్లీషు తెలుగులో. వాళ్ళకి ఎంత ఓపిక అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్కి వెళ్తారు, వెళ్ళి అక్కడ షూట్ చేసి ఆ వాక్యాన్ని యూట్యూబ్ లో పెడతా ఉంటారు. మళ్ళా వాళ్ళ దినచర్య, వాళ్ళ పిల్లలు ఉన్నారు, మరి వీటన్నిటిని చూసుకుంటూ పరిచర్యలో వారు ముందుకు సాగుతూ ఉన్నారు. ఈరోజు మన మధ్యలో ఈరోజు ఈ క్రిస్మస్ సందేశాన్ని ఇవ్వటానికి వారిని నేను ఎందుకు ఆహ్వానించినాను అనంటే మరి రేడియోలో మొట్టమొదటి ప్రసంగికులు వీళ్ళే. హల్లెలూయా. సో దేవునికి మహిమ కలుగును గాక. సో సంవత్సరం రోజుల పాటు రేడియోలో వాక్య పరిచర్య జరిగిస్తూనే ఉన్నారు. సో ఇక ముందు కూడా వారు కొనసాగుతారు. సో ఆ రీతిగా ఈ రోజు మన మధ్యలో అది పరిచర్య ఉండబోతా ఉంది. మిగిలిన సమయానికి అయ్యగారికి నేను ఆహ్వానిస్తాను.